తల్లిపాలు అమృతంతో సమానం అంటారు పెద్దలు. మరి ఇప్పుడు చిన్నారులకు ఆ తల్లిపాలే అరుదవుతున్నది అంటున్నది నేటి సర్వే. కారణం ఏమిటంటారు? నిర్లక్ష్యమా లేదా అవగాహన లోపమా? ఈ విషయాలే ఈరోజు వివరించడానికి మా ఆకాశవాణి స్టూడియోలో ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ టిఎస్ఎస్ రమాదేవి గారు వచ్చారు. వారితో మాట్లాడి తల్లిపాలి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమాదేవి గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు అన్నట్టు తల్లిపాలు ప్రాముఖ్యత ఏంటి వివరిస్తారా? తల్లిపాలు అమృతంతో పోల్చారు. ఎందుకంటే తల్లిపాలలో శిశువుకి అవసరమైన పోషక పదార్థాలన్నీ కరెక్ట్ పాళ్లలో ఉంటాయి. అంటే ఎంత వాటర్ కంటెంట్ ఉండాలి, ఎన్ని ప్రోటీన్స్ అంటే సులువుగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్, ఎంత ఫ్యాట్ ఉండాలి, ఎన్ని మినరల్స్ ఉండాలి, ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీస్, ఇవన్నీ కూడా సమయమైన పాళ్లలో బేబీకి అందుతాయి కనుక తల్లిపాలని అమృతం అని అంటాము. ఈ అమృతాన్ని మనం మన శిశువులకి తప్పకుండా అందించాలని మనము యాంటీనేటల్ చెకప్స్ నుంచి కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పేషెంట్ కి తెలియజేయడం ద్వారా మెంటల్ గా ప్రిపేర్ అయ్యేటట్టుగా మనం ప్రోత్సాహం చేయొచ్చండి. మరి ఇప్పుడు తల్లిపాలు చాలా ఇంపార్టెంట్ అంటున్నప్పుడు ఎప్పుడు ఏ క్షణం నుంచి బిడ్డకి ఫీడ్ చేయాలంటారు? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డెలివరీ అయిన వెంటనే. అది నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ సెక్షన్ కావచ్చు. మేము సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు కూడా మత్తు పైనకే ఇస్తాం కనుక, పూర్తి మత్తు ఇవ్వం కనుక వెంటనే సీజర్ అయిన పేషెంట్ కి కూడా వెంటనే మనం తల్లిపాలు ఇచ్చేటట్టుగా ప్రిపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ 1 hour లో వచ్చే మిల్క్ ని కొలెస్ట్రాల్ అంటాము. ఆ మిల్క్ లో ఇమ్యునోగ్లోబులిన్స్, ప్రోటీన్స్ చాలా ఎక్కువ పాళ్లలో ఉంటాయి. వాటిని మనం బేబీకి తప్పకుండా ఇస్తే బేబీకి వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించిన వాళ్ళం అవుతాం. కనుక ఎంత సేపటి తర్వాత అని లేదు అండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బేబీకి మదర్ కి బాండింగ్ డెవలప్ అవడానికి మదర్ నుంచి బేబీకి వచ్చేటట్టుగా ఇవ్వడం మంచిది. బాగా చెప్పారండి. మరి ప్రసవం వెంటనే ఇవ్వచ్చు అంటున్నారు. అయినా ఇప్పటికే చాలా కుటుంబాల్లోని తల్లిని బిడ్డని దగ్గర చెయ్యరు చాలా మంది. అలాగే తల్లి పాలే పట్టనివ్వరు, 1 రోజు 2 రోజుల వరకును. మరి దాని గురించి చెప్తారా? ఇది డెలివరీ అయిన మదరు చాలా అలసిపోయింది, చాలా సెన్సిటివ్ గా ఉంది, ఇప్పుడే మేము పాలు ఇవ్వద్దండి, కొంచెం బయట పాలు పట్టండి అని పేరెంట్స్ మమ్మల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం అసలు మంచిది కాదు. ఎందుకంటే ఎంత తొందరగా మిల్క్ ఇవ్వడం మొదలు పెడితే ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ వెంటనే ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల వెంటనే మిల్క్ ప్రొడక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి బాగా మిల్క్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. కనుక దీన్ని గోల్డెన్ పీరియడ్ అనొచ్చు. ఈ పీరియడ్ లో మాత్రం బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వడం అనేది ముందు నుంచి తల్లులు ప్రోత్సాహం అనేది ఇవ్వాలి. ఇది మేము డెలివరీ అయ్యాక ఈ విషయం గురించి డాక్టర్స్ డిస్కస్ చేసినప్పుడు నో అని చెప్పకుండా వెంటనే మదర్ ఫీడ్ బేబీకి ఇచ్చేటట్టుగా చేయడంలో పోషక విలువలతో పాటు బాండింగ్, తల్లికి పిల్లకి బాండింగ్, ఎమోషనల్ బాండింగ్, ఆ స్కిన్ టు స్కిన్ టచ్ ద్వారా స్పర్శతో వచ్చే హార్మోన్స్ రిలీజ్ అవడం ఇమీడియట్ గా జరుగుతుంది. మీరు 1-2 days తర్వాత ఇద్దాము అనుకుంటే అప్పటికి ఈ హార్మోన్స్ అవి సరిగ్గా రిలీజ్ అవ్వక మిల్క్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయడం మంచిది. అంటే త్వరలో స్తన్యపానం చేయిస్తే పిల్లలకి అటు బేబీ ఆరోగ్యమే కాకుండా మదర్ ఆరోగ్యం కూడా బాగుంటుందంటారు. డెలివరీ అయ్యాక ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మిల్క్ ప్రొడక్షన్ తో పాటు వచ్చింది. అది యుట్రస్ కంట్రాక్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దానివల్ల మదర్ కి బ్లీడింగ్ కూడా తక్కువ అవుతుంది అని స్టడీస్ ఉన్నాయి. మరి రోజుకి ఎన్నిసార్లు ఫీడ్ చేయాలి అనేది నియమం ఉంటుందా? అది సాధారణంగా డిమాండ్ ఫీడ్స్ అంటాము. అంటే బేబీ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఫీడ్ ఇవ్వడం. ఫస్ట్ 15 days మాత్రం బేబీకి 2 hours కి ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. బేబీకి డిహైడ్రేషన్, హైపోగ్లైసెమియా అది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. 15 days తర్వాత బేబీ ఏడ్చినప్పుడు డిమాండ్ ఫీడ్స్ ఇవ్వచ్చు. చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు పాలు రావట్లేదు అంటారు. అంటే ప్రసవం వెంటనే అయితే పాలు రావట్లేదు అన్న మాట వస్తుంది. మీరు అన్నమాట వాస్తవమేనండి. ఫస్ట్ 24 hours లో అంత మిల్క్ రాదు. కానీ మిల్క్ రావడానికి కావాల్సిన ఆ చేంజెస్ అన్ని జరుగుతున్న టైంలో మన హార్మోన్స్ కూడా రిలీజ్ అవ్వాలి అంటే ఆ స్కిన్ టచ్, మదర్ నిప్పుల్ బేబీ పట్టుకుని ఆ స్పర్శ వల్ల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫస్ట్ బేబీకి ఎంత పాళ్లలో ఎలా రావాలో మన నేచర్ క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా ఇనీషియల్ గా అంత అవసరం ఉండదు బేబీకి. దానికి తగ్గట్టు మిల్క్ వస్తుంది. బేబీ నీడ్స్ పెరిగే కొలది మదర్ ప్రొడక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం స్టార్టింగ్ నుంచి కొన్ని రోజులు పోయాక ఇద్దాము అనుకుంటే అప్పుడు రాకపోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మిల్క్ రావట్లేదని బయట పాలు అలవాటు చేస్తే మిల్క్ ప్రొడక్షన్ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రమోట్ చేయాలండి. ప్రసవం వెంటనే పథ్యం అంటారు. ఇంకా అంటే అప్పుడు ఒక పర్టికులర్ డైట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందండి? అంటే ఫీడింగ్ మదర్ కి ఎలా సపోర్ట్ చేస్తుంది? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. మదర్ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం తల్లిపాల శ్రేష్టత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు
బాగా ఆహారం తీసుకున్న తల్లిపాలు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే డెలివరీ అయ్యాక పచ్చం పేరుతో వాటర్ ఇవ్వరు, పప్పు పదార్థాలు ఇవ్వరు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవ్వరు, పెరుగు పెట్టరు. ఇవన్నీ పెట్టకపోయేటప్పటికీ తల్లిపాలు సమమైన పాళ్లలో ఎలా ఉండాలో అలా ప్రొడ్యూస్ అవ్వవు. సో బాగా నరిష్మెంట్ వచ్చిన మదర్ పాలు మాత్రమే పిల్లలకి ఆరోగ్యకరం. ఈ విషయంలో పెద్దలు కూడా దానికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. తల్లి కడుపులో బేబీ ఉన్నప్పుడు రక్తం ద్వారా న్యూట్రిషన్స్ పూర్తిగా బేబీకి వెళ్లాలని ఏ విధంగా మీరు అన్ని రకాలైన ఆహారాలు, పాలు, సప్లిమెంట్స్, ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారో అదే విధంగా డెలివరీ అయ్యే కూడా తల్లిపాల ద్వారా ఆ న్యూట్రిషన్ అంతా బేబీకి అందాలి అంటే మీరు ప్రెగ్నెన్సీలో తీసుకునే ఫుడ్ కంటే ఇంకా ఎక్కువ 500 క్యాలరీస్ ఫుడ్ ఎక్కువ పెంచాలి. ఆ డెలివరీ చేంజెస్ నుంచి రికవర్ అవ్వడానికి, బ్లీడింగ్ ని తట్టుకోవడానికి, తల్లికి పాలు ప్రొడ్యూస్ అవ్వడానికి ఇంకా న్యూట్రిషనల్ నీడ్ ఎక్స్ట్రా ఉంటుంది. అది గమనించుకుని పెద్దలు ఆ అనవసరమైన అపోహలకు దారితీయకుండా, పచ్చాలు అవి చేయకుండా ఆహారంలో ప్రోటీన్స్ వచ్చేటట్టుగా పప్పుకూరలు, ఎగ్, ఫిష్, మీట్, ఇవన్నీ పప్పులు, ధాన్యాలు అన్ని కూడా పెట్టాలి. మదర్ కి మిల్క్, వాటర్ మెయిన్ బేస్ కాంపోజిషన్ ఆఫ్ మిల్క్ ఇస్ 80 to 85% వాటర్ ఉంటుంది. సో వాటర్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. వాటర్, మిల్క్ ఎంత బాగా ఇస్తే మదర్ కి అంత మంచిగా మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అపోహల ద్వారా వాటర్ తాగితే కుట్లు చీంపడతాయి, పెరుగు తింటే జలుబు చేస్తుంది, పప్పు తింటే కుట్లు చేంపడతాయి, ఇవన్నీ అపోహల నుంచి బయటపడి ఎలా అయితే గర్భిణిగా ఉన్నప్పుడు ఎంత బ్యాలెన్స్డ్ డైట్ మీరు మిల్క్, ఎగ్, ఫిష్, ప్రోటీన్స్, కాయగూరలు, ఆకుకూరలు, పళ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎలా ఇస్తారో అదే విధంగా డెలివరీ అయిన మదర్ కి కూడా ఇస్తే మంచి ఆహారకరమైన మిల్క్ బేబీకి అందే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్క డే వెళ్తున్న కొద్దీ, వారాలు వెళ్తున్న కొద్దీ ఆ తల్లి కొంచెం మూమెంట్ కూడా పెరుగుతుంది కదా, అలాంటప్పుడు డైట్ కూడా అలాగ మారుస్తూ ఉండాలంటారా? తప్పకుండా అండి. ప్రతిరోజు కూడా మీరు అన్నట్టుగా ఇనీషియల్ మిల్క్ లో ప్రోటీన్స్, ఇమ్యునోగ్లోబిన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత క్యాలరీ నీడ్ పెరిగే కొలది బేబీకి క్యాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. కనుక న్యూట్రిషన్ తప్పకుండా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్లాలి. నీరసం రాకుండా మదర్ కి అన్ని పోషక పదార్థాలు 3 పూటలు పెట్టకుండా ఒక పూటే భోజనం పెడతారు, ఒకే 2 రకాల కూరలే వేస్తారు, బ్రెడ్ మాత్రమే పెడతారు. ఇలా కాకుండా నేను ముందుగా చెప్పిన విధంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలా అయితే బేబీకి లోపల 2 మనుషులకు ఫుడ్ తినాలి అని చెప్పి మీరు ఎలా అనుకుంటారో, డెలివరీ అయ్యాక కూడా 2 మనుషులకు సరిపడే ఫుడ్ అది బేబీ నీడ్స్ కి తగ్గట్టుగా మనం పెంచుకుంటూ వెళ్లాలి అండి. కానీ దాంట్లో ఎక్కువ శాతం ప్రోటీన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చేటట్టు చేయాలి. ఫ్యాట్స్, ఎంటీ కార్బోహైడ్రేట్స్ రావడంతో మదర్ ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయ్యి తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కనుక డాక్టర్ని అడిగి ఏ రకమైన ఫుడ్ ఇవ్వాలో తెలుసుకుని, సప్లిమెంట్స్ కూడా విటమిన్ డి, ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే బేబీ బోన్ గ్రోత్, బ్రెయిన్ గ్రోత్ అంతా కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. పచ్చాలు చేసే వాళ్ళకి సరైన క్వాలిటీ మిల్క్ అందే అవకాశం ఉండదు. చాలా మంది మదర్స్ కి ఏంటంటే బేబీకి మిల్క్ సరిపోవట్లేదు అనుకుంటారు, అలాగే తనకి పాలు అందట్లేదు, తక్కువ పడుతున్నది, అందుకు సప్లిమెంట్స్ గా బయట డబ్బా పాలు అవన్నీ ఇస్తున్నారు. దాని గురించి ఏమంటారు? మనం మదర్ న్యూట్రిషన్ ని ప్రమోట్ చేస్తే బేబీకి సరిపడిన ఫీడ్స్ వస్తాయి. వాటర్, మెయిన్ వాటర్, మిల్క్ ఎక్కువ ఇస్తే బేస్ అదే కనుక ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ మీకు అవ్వలేదు అనేది మీకు ఏ విధంగా తెలుస్తుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. యూరిన్ బానే పాస్ చేస్తూ ఉంటే బేబీ మీకు ఇస్తున్న పాలు సరిపోతున్నట్టే అర్థం. సో 2 hours కి ఒకసారి మీరు ఫీడ్ చేసినప్పుడు 2 hours కి ఒకసారి బేబీ యూరిన్ పాస్ చేస్తే బేబీ ఫీడ్స్ సరిపోయాని. బేబీ ఏడ్చినప్పుడల్లా బేబీకి పాలు సరిపోలేదు అని మాత్రమే మనం అనుకోకూడదు. బేబీకి అదర్ నీడ్స్ కూడా ఉంటాయి. దానికోసం ఏడ్చిందా, మిల్క్ సరిపోక ఏడ్చిందా అనేది మీరు యూరిన్ అవుట్పుట్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా బేబీ వెయిట్ గెయిన్ ద్వారా తెలుసుకోవచ్చు. మీకు పాలు సరిపోలేదని బేబీకి బయట పాలు పెట్టడం అలవాటు చేస్తే అందులో ఉండే ప్రోటీన్స్ అంత సులువుగా అరగవు. ఆ ఫ్యాట్ కూడా బేబీని ఒబిసిటీ అది వచ్చే అవకాశం ఉంటుంది బయట టాప్ ఫీడ్స్. అలా అని నేను టాప్ ఫీడ్స్ ఇవ్వకూడదని కూడా చెప్పట్లేదు. ఎవరికైతే మదర్ కి వెంటనే బ్రెస్ట్ ఫీడ్ చేసే అవకాశం ఉండదో, ప్రొడక్షన్ లేదో వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. కానీ మన ఆతృతికి తగ్గట్టు మనకి రావటం లేదేమో, ఎక్కువ పాలు లేదేమో అని అనవసరమైన ఆందోళన క్రియేట్ చేసుకుని పాలు బయట పాలు ఇవ్వడం అనేది మంచిది కాదు. WHO కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months అని ప్రమోట్ చేస్తోంది. అండ్ అదే కాకుండా రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కి. సాధారణంగా పెద్దవాళ్లు బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ పడుకోకూడదు, డే టైం పడుకోకూడదు అంటారు. ఆ నిద్రలేమి వల్ల, స్ట్రెస్ వల్ల కూడా ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ అన్ని బ్రెయిన్ నుంచి వస్తాయి. ఇవి సరైన నిద్ర లేకపోతే అవి కూడా హార్మోన్స్ సరిగ్గా రాకుండా మిల్క్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది. మరి డాక్టర్ గారు, ఇప్పుడు బేబీకి ఫీడ్ చేయాలంటే దానిది కూడా ఒక పొజిషన్ ఏదైనా ఉంటుందా? ఎలాగా బేబీని ఎత్తుకొని పడితే దాని బేబీ ఆరోగ్యానికి, తల్లి ఆరోగ్యానికి మంచిదంటారా?
బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మదర్ కి బేబీకి కూడా పొజిషన్ చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు మదర్ బ్యాక్ సపోర్ట్ వచ్చేటట్టుగా కూర్చుని పిల్లో పెట్టుకుని బేబీని పైకి పట్టుకోవడం ద్వారా బ్యాక్ ఏక్, నెక్ పెయిన్ అవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా బేబీని కూడా ఎప్పుడు తల పై పొజిషన్ లోనూ బాడీ కింద పొజిషన్ లోనూ ఉండి ఫీడ్ చేస్తే ఆస్పిరేషన్ అంటే విండ్ పైపులోకి పాలు తాగిన పాలు వెళ్లడము, లంగ్స్ లోకి వెళ్లిపోవడం, ఇన్ఫెక్షన్ రావడము, ఇయర్స్ లోకి వెళ్లిపోయి ఇయర్ పెయిన్ రావడం ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఆల్వేస్ బేబీని సిట్టింగ్ పోస్చర్ లోనే ఫీడ్ చేయడం బేబీకి మదర్ కి ఇద్దరికి కూడా మంచిది అండి. బాగా చెప్పారు. మరి పడుకొని ఫీడ్ చేస్తారు చాలా మంది మదర్స్. అది మంచిది కాదండి. పడుకుని ఫీడ్ చేయడం వల్ల హెడ్ బాడీ ఒకే పొజిషన్ లో ఒకే లెవెల్లో ఉండడం వల్ల తాగిన పాలు విండ్ పైప్ లోకి వెళ్లి లంగ్స్ లోకి వెళ్లి ఆస్పిరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. యూస్టేషన్ ట్యూబ్ అని అంటాం, ఇయర్స్ లోకి కనెక్షన్, దాని ద్వారా వెళ్లి ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే. అదే కాకుండా మనం పాలు ఇస్తున్నప్పుడు మనం నిద్రలోకి వెళ్లిపోతే ఒక్కొక్కసారి మిల్క్ ఆస్పిరేషన్ చేసుకుని బేబీకి ప్రాబ్లం అయ్యే అవకాశం, చోక్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఆల్వేస్ ఎప్పుడు కూర్చుని మాత్రమే పాలు ఇవ్వాలండి. బాగా చెప్పారండి. ఇప్పుడు కొత్త తల్లులు అంటే ఫస్ట్ టైం ప్రసవం అయిన తల్లులకి ఒక రకమైన ఆందోళన ఉంటుంది. తల్లి పాలు అంటే బేబీకి ఎలాగ బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అనేది. వాళ్ళకి ఏదైనా ట్రైన్ చేయడం జరుగుతుందా బిఫోర్ డెలివరీ? బిఫోర్ డెలివరీ మేము బ్రెస్ట్ ఫీడింగ్ అనువుగా ఉన్నాయా లేదా, రిట్రాక్టెడ్ నిపుల్స్ ఉన్నాయా, ఇవన్నీ మేము ఎగ్జామిన్ చేసి నిపుల్ క్రాక్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ ట్రీట్మెంట్ ముందు నుంచి చూస్తాము. అపోహలు అనుమానాలు ఉంటాయి కనుక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఫీడింగ్ ఎలా చేయాలి అనేది మేము మా హాస్పిటల్లో ఫస్ట్ ఎలా ఫీడింగ్ చేయాలి అనేది నర్సెస్ ద్వారా నేను కూడా ట్రైనింగ్ చేస్తాము. ఏ విధంగా పొజిషన్ ఇవ్వాలి, ఎట్లా ఫీడింగ్ ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ మేము చెప్పినప్పుడు పెద్దవాళ్లు మాకే అన్ని తెలుసు, మేము ఇంతమంది పిల్లల్ని కన్నాము అని వాళ్ల దానికి వదలకుండా డాక్టర్ ని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి మీకున్న అపోహలన్నీ నిర్వర్తించుకుంటే దీనికి చక్కగా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే అవకాశం ఉందండి. మరి డాక్టర్ గారు ఇప్పుడు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు రొమ్ము ఆరోగ్యము ప్లస్ దాని క్లీన్లీనెస్ గురించి కొన్ని టిప్స్ ఇస్తారా? ఎప్పుడు బ్రెస్ట్ ఫీడ్ చేసినా కూడా చేతులు శుభ్రంగా సోప్ తో కడుక్కుని అప్పుడు మాత్రమే బేబీని తీసుకోవాలి. తర్వాత కూడా నిపిల్స్ వెట్ వైప్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు రోజుల్లో అయితే, లేదంటే శుభ్రమైన క్లాత్ తో మెత్తటి క్లాత్ తో నిపిల్స్ ఒకసారి క్లీన్ చేసుకుని వాటర్ లో ముంచి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఫీడ్ చేయొచ్చు. తల్లిపాలు ఇవ్వడానికి ఇంతకంటే మనం ఎక్కువ హైజీన్ కేర్ ఉండదు. అదే మీరు సరైన శాతంలో తల్లిపాలు ఇవ్వలేకపోతే టాప్ అప్ ఫీడ్స్ ఇస్తే హైజీన్ గురించి చాలా కష్టపడవలసి ఉంటుంది. బాటిల్ హైజీన్, వాటిని బాయిల్ చేయడము, వాటికి మిల్క్ లో కలపడానికి ఇచ్చే వాటర్ హైజీన్, ఇవన్నీ అవసరం లేకుండా మీరు ఫస్ట్ ఇమీడియట్ గా ఆఫ్టర్ డెలివరీ నుంచి ఫీడింగ్ మొదలు పెడితే అది మీకు హైజీన్ గాను ఉంటుంది, పిల్లకి సులువుగా డైజెషన్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, డయేరియా, లూజ్ మోషన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇమీడియట్ గా రెడీమేడ్ ఫుడ్ బేబీకి స్టెరైల్ గా అందుతుంది కనుక అందరు తల్లులు కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ని ముందు నుంచి ప్రమోట్ చేయాలని నేను ఆకాంక్షిస్తున్నానండి. డాక్టర్ గారు, ఈ కాలంలో స్త్రీ పురుషులు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. జాబ్ చేస్తున్న కొత్త మదర్ తనకి ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, బేబీకి ఎంతవరకు ఇవ్వాలి, ఎందుకంటే మళ్ళీ ఉద్యోగానికి కూడా వెళ్లాలి. అప్పుడు ఏం చేయాలంటారు? సో ఈ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మేము 6 months వరకు చెప్పినా 3 months పాటు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినా బేబీకి అందాల్సిన పోషక పదార్థాలన్నీ అందుతాయి. దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. సాధారణంగా ప్రతి జాబ్ లోనూ కూడా ఇప్పుడు రోజుల్లో 3 months మెటర్నిటీ లీవ్ ఇస్తారు కనుక 3 months ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడ్ చేసి తర్వాత వర్క్ లోకి వెళ్ళినప్పుడు బ్రెస్ట్ పంప్స్ దొరుకుతాయి. వాటి ద్వారా బ్రెస్ట్ మిల్క్ తీసి రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళు అవి ఇవ్వడం ద్వారా బ్రెస్ట్ మిల్క్ దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు. అది చేయలేని పక్షంలో అప్పుడు టాప్ అప్ ఫీడ్స్ తప్పదు ఎలాగో. సో ఫస్ట్ 3 months మీరు ఇస్తారు కనుక ప్యానికే అవసరం లేదు. వర్కింగ్ ఉమెన్ కూడా 3 months మీరు ఇంట్లో ఉన్న నాళ్లు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే మెటర్నిటీ లీవ్ 6 months వరకు చేసుకుని 6 months బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చి తర్వాత మెల్లగా మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేశాక అవి తర్వాత బయట పాలు టాప్ అప్ ఫీడ్స్ అంటాము. ఈ ప్రోటీన్ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని మనం స్మాష్ చేసి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి వెళ్లే పోషకాలు మనం తప్పకుండా ఇవ్వచ్చు అండి. మీరిప్పుడు మిల్క్ పంప్ చేసేది అన్నారు కదండి, పంప్ ది క్లీనింగ్, దాని హైజీన్ గురించి కొంచెం చెప్తారా? మనం బయట పాలు ఇచ్చినప్పుడు హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి. బ్రెస్ట్ ఫీడ్ కి అంత అవసరం ఉండదు. కానీ అవకాశం లేని వాళ్ళు తప్పదు కనుక ఇది చేసినప్పుడు స్టెరిలైజ్ చేసుకోవాలి. బాయిలింగ్ వాటర్ లో మొత్తం అన్ని డిస్మాంటిల్ చేసి అన్ని కూడా బ్రెస్ట్ పంప్ లో ఉన్న స్ట్రక్చర్స్ అన్ని డిస్మాంటిల్ చేసి అందులో వేసి బాయిల్ చేసి అది మనం వెంటనే క్యాప్ పెట్టేసి ఒక క్లోజ్డ్ వెసల్లో దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఈ పంప్ చేసిన మిల్క్ ని మొత్తం రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని బేబీ ఎంత క్వాంటిటీ అయితే అవసరం ఉంటుందో అంత తీసుకుని మిగతాది రిమైనింగ్ మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ లో పెడుతూ అండ్ పాలు ఇచ్చే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, స్టెరిలైజేషన్ మెయింటైన్ చేయడం
తర్వాత ఈ పాలని రూమ్ టెంపరేచర్ కి తీసుకొచ్చాక మాత్రమే బేబీకి ఇవ్వాలి. అందుకని మనం ఎంత పాలు ఇవ్వాలి, ఒక 30 ml తాగుతోంది బేబీ అనుకుంటే 30 ml తీసుకుని అందులోంచి రూమ్ టెంపరేచర్ కి వచ్చాక మనం మంచి స్టెరైల్ మిల్క్ బాటిల్లో అది వేసి బేబీకి మళ్ళీ అదే విధంగా మదర్ బేబీకి ఏ విధంగా అయితే ఫీడ్ చేస్తుందో అదే విధంగా హెడ్ అప్ పొజిషన్ లో పెట్టి మాత్రమే పాలు ఇవ్వాలి. పడుకోబెట్టి ఇవ్వడము, ఒళ్ళో మామూలుగా పడుకోబెట్టి కాకుండా ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే మన బ్రెస్ట్ మిల్క్ తాలూకు మన ఉద్యోగంలో చేస్తూ యాక్టివ్ ప్రొఫెషన్ లో ఉండగా కూడా మన బ్రెస్ట్ మిల్క్ ఆపర్చునిటీస్ బేబీకి అందించవచ్చు. చాలా బాగా చెప్పారండి. అయితే ఒకసారి జాబ్ నుంచి వచ్చేసాక మళ్ళీ డైరెక్ట్ గా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడమే మంచిది. అదే విధంగా చేయాలి అండి. చాలా బాగా చెప్పారు మేడం. మేడం ఇక్కడ ఒక్క ప్రశ్న అండి, జ్వరం వచ్చినప్పుడు తల్లికి బేబీకి పాలు పట్టచ్చా? జ్వరం వచ్చినప్పుడు బేబీకి బ్రెస్ట్ హార్డ్నెస్ వల్ల ఎంగార్జ్మెంట్ అంటాం దానివల్ల కనుక జ్వరం వస్తే తప్పకుండా పట్టవచ్చండి. మిల్క్ ఎక్కువగా గడ్డల కింద కట్టింది బ్రెస్ట్ పంప్ ద్వారా గానీ వేరే పద్ధతి ద్వారా పంప్ చేసేసి బయటకి తర్వాత మిగిలిన మిల్క్ తప్పకుండా ఇవ్వచ్చు. అదేవిధంగా మదర్ కి జలుబు ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ వల్ల ఫీవర్ వచ్చినా కూడా తప్పకుండా మిల్క్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఆ టైంలో వచ్చే మదర్ కి ఇమ్యునోగ్లోబులిన్స్ పెరుగుతాయి. ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి కూడా వెళ్లడం ద్వారా బేబీకి రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మీకు బేబీకి జలుబు స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే మాస్క్ ధరించి బ్రెస్ట్ ఫీడ్ తప్పకుండా చేయొచ్చు. కనుక ఫీవర్ వచ్చినప్పుడు కూడా తప్పకుండా బేబీకి ఫీడ్ చేయొచ్చు అండి. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం తోటి మదర్స్ కి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయంటే? ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బ్లీడింగ్ తగ్గుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి బ్లీడింగ్ యుట్రస్ కంట్రాక్షన్ ప్రమోట్ అయ్యి బ్లీడింగ్ తగ్గుతుంది. అదే కాకుండా ఎమోషనల్ డిప్రెషన్ ఇవన్నీ కూడా మదర్ లో కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ప్రతి ఫీడ్ లోనూ మనం క్యాలరీస్ బేబీకి అందివ్వడం ద్వారా మనం ప్రెగ్నెన్సీలో పుట్ ఆన్ అయిన వెయిట్ అంతా కూడా మనకి కొంచెం వెయిట్ తగ్గి కొంచెం వెయిట్ లాస్ లో కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుందండి. అండ్ ఫ్యూచర్ లో బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి బ్రెస్ట్ ఫీడ్ చేసిన ఉమెన్ కి దాన్ మామూలు ఉమెన్ కంటే అని పరిశోధనలు చెప్తున్నాయండి. బాగా చెప్పారు డాక్టర్ గారు. అంటే తల్లి పాలు ఇవ్వడం వల్ల అటు బిడ్డకి ఆరోగ్యం ఎంత హెల్ప్ చేస్తుందో తల్లి ఆరోగ్యానికి కూడా అంతే మంచిది అంటారు. అందుకే కాబోసు అంటారు తల్లి పాలు అమృతంతో సమానమని. అది బిడ్డకి అమృతం అయితే ఆ అమృతం ఇచ్చే తల్లికి కూడా అది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. మీరు మీ సమయం కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కగా వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. ఇంత మంచి విషయం గురించి మీతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.